హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆదివారపు ఆరాధనకు వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రభుకి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలిగిను గాక. మంచిది. గడిచిన కాలమంతా దేవుడు తన ఉచితమైన కృపలో మనలను కాపాడి సజీవుల సంఖ్యలో ఉంచి మనలను ఆయన కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మంచిది. ఇప్పటి వరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా దేవుని మహిమపరిచాం. వాక్యము వినబోతున్నాము గనక మన యొక్క హృదయాల్ని సరిచేసుకొని దేవుని యొక్క వాక్యము మనల్ని బాగు చేసేది, దేవుని యొక్క వాక్యము మనల్ని సరిచేసేది, దేవుని వాక్యము మనం నడవవలసినటువంటి మార్గములో నడిచేది. అందుకే ఏమనుంది వాక్యము? నీ వాక్యము నా పాదములకు దీపము. ఏంటిదట వాక్యము? దీపము. అంటే మనం నడవవలసినటువంటి మార్గంలో ఒకవేళ చీకటి మార్గంలో వెళ్తున్నప్పుడు ఏదైనా అపాయము కలగకోకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపంగా ఉంటుంది. అందుకే మనం చీకట్లో వెళ్ళేటప్పుడు ఒకవేళ మన చేతిలో ఏదైనా వెలుగుంది అంటే ఆ వెలుగుని పైకి పెడతామా కిందకు పెట్టుకుంటామా? చెప్పాలి. ఏడు పెడతాం? కిందకు పెడతాం. కాలు మన పాదం ఎక్కడ పడుతుందో మనం ఇట్లా అడుగేసే లోపు ఏదైనా ఒకవేళ మనకి ప్రమాదం జరిగేటువంటి ఇది ఏదైనా ఉండొచ్చని అందుకే వెలుగు ఎక్కడ పెడతాం? చెప్పాలి మీరందరూ నాతో పాటు. ఎక్కడ పెడతాం వెలుగు? కిందకు పెడతాం. ఎక్కడ? మన పాదాల దగ్గర పెడతాం. కాబట్టి పిల్లరా, వాక్యము మన పాదములకు ఏమై ఉంది? దీపమై ఉంది. దీపము అంటే వెలుగునిచ్చేది. వాక్యము కూడా వెలుగై ఉన్నది. వాక్యము మనల్ని వెలిగించేది, మన చీకటిలో మనకు మార్గము చూపించేది దేవుని వాక్యము. ఈ రోజున అనేక మందికి నచ్చంది ఏంటంటే అన్ని విషయాల్లో సంతోషంగా ఉంటారు, కానీ వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది వాళ్ళకి? చెప్పాలి. ఏమవుతుంది? నచ్చదు. వాక్యం వినడానికి ఇష్టపడట్లేదు ఎవరు కూడా ఈ రోజుల్లో. ఏమైనా తాత్కాలికంగా ఎక్కడన్నా ఆరాధన ఉందంటే, ఎక్కడన్నా ప్రార్థన ఉందంటే ఏదో కొద్దిసేపు ఆయన చెప్పాడా, మేము విన్నామా, వెళ్ళిపోయామా, అంతవరకే. కానీ గద్దించినటువంటి వాక్యము, సరిచేసేటువంటి వాక్యము, ఇలా కాదు ఇలా బ్రతకాలి, ఇలాగ వద్దు అని చెప్పేటువంటి వాక్యం ఉన్న దగ్గరికి ఎవరైనా వస్తారా? చెప్పాలి ఒకసారి నాతో పాటు. ఎవరైనా వస్తారా? చూడాలి మీరంతా. వస్తారా? ఎవరైనా రారు. ఎవరు? ఎందుకు అని అంటే ఈ రోజున మనిషి దేనికి ఇష్టపడతాడంటే ఏదో ఒక 10 నిమిషాలు విన్నామా, ఆ తర్వాత నా ఇష్టానుసారంగా బ్రతికానా, అంతవరకే ఇష్టపడుతున్నాడు. అంతేగాని వాక్యానుసారంగా బ్రతకటానికి ఈ రోజుల్లో ఎవ్వరు కూడా ఇష్టపడట్లేదు. వాక్యానుసారంగా బ్రతకాలంటే చాలా ఇబ్బందితో కూడుకున్న పని, చాలా కఠినమైనటువంటి పని. కానీ వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే బ్రతుకుతామో అప్పుడు దేవుడు మనల్ని చూస్తాడు, మనల్ని నడవలసిన మార్గంలో నడిపిస్తాడు. కాబట్టి పిల్లరా, వాక్యానికి ప్రాధాన్యత ఇద్దాం. కొద్ది నిమిషాలు మన హృదయాలను ఇక్కడే కేంద్రీకరించి వాక్యం మీద దృష్టి పెట్టి మాట్లాడుతున్న సమయంలో మీరు నా వైపు, వాక్యం చదివే సమయంలో బైబిల్ వైపు చూసినట్లయితే కొన్ని విషయాలు మీరు, కొన్ని విషయాలు నేను, మనం అందరం కలిసి ఏకీభవించి ఆరాధన చేసి వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటుంది. దేవుడే మనల్ని బలపరుస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. కొట్టల గట్టిగా దేవుని నామానికి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. అందరం 2 చేతులు ఎత్తి చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా. చెప్పాలి 2 చేతులు ఎత్తి, హల్లెలూయా. మంచిది పిల్లరా, ఒక వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుకుందాం ఈరోజు వాక్య ధ్యానాంశంగా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వాక్యం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. ఇప్పుడు నా వైపు చూడాలి ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వాక్యంలో స్వయాన యేసుక్రీస్తు వారే మాట్లాడుతున్న మాట ఇది. మీరు దృష్టి పెట్టాలి ఇక్కడ ఈ మాట మీద. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? చెప్పాలి, అందరు చెప్పాలి నాతో పాటు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? ఇంకాస్త బిగ్గరగా ఎవరు మాట్లాడుతున్నారు? యేసయ్యే మాట్లాడుతున్నాడు.
ఏమంటున్నాడంటే అక్కడ చూస్తే అయితే యేసు వారి యొద్దకు వచ్చి, వారంటే అక్కడ ఉన్నటువంటి సమాజము, అక్కడ ఉన్నటువంటి జన సమూహము, అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలు, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ యేసుక్రీస్తు అని అంటే ఏదో ఆయన చెప్పుకుంటూ ఏదో 4 మాటలు చెప్పి పబ్బం గడుపుకొని అవతలకు పోయేటోడని వాళ్ళు అనుకుంటున్నటువంటి ఆ సమాజం దగ్గరికి వచ్చి ఆయన అంటున్న మాట ఏమిటంటే, ఏమంటున్నాడంటే వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము, చెప్పండి ఒకసారి, నాతో పాటు చెప్పండి, సర్వాధికారము, సర్వ అధికారము. సర్వం అంటే చెప్పండి నాతో పాటు, సర్వం అంటే దగ్గర ఇంకొకసారి, సర్వం అంటే అంటే మొత్తం, అసలు ఈ విశ్వం మీదనే చూడాలి నా వైపు. సర్వం అంటే ఈ విశ్వం మీదనే, ఈ సృష్టి మీదనే, ఈ సమస్తం మీదనే ఆయనకి ఏమి ఇవ్వబడింది అని అంటే అధికారం ఇవ్వబడి ఉన్నది. ఏమండి, ఒక ప్రెసిడెంట్కి ఎక్కడ అధికారం? ఒక గ్రామానికి అధికారం. చూడాలి నా వైపు చూడాలి, తర్వాత చూసుకుందరు. ప్రెసిడెంట్కి ఎక్కడ అధికారం? ఒక గ్రామానికి అధికారం. ఒక మండల ఆఫీసర్కి దేని మీద అధికారం? మండలం మీదనే అధికారం. ఒక జిల్లా ఉన్న అధికారికి దేని మీద అధికారం? జిల్లా మీదే అధికారం. ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకునికి దేని మీద అధికారం? రాష్ట్రం మీదనే అధికారం. అలాగనే దేశం మీద అధికారం అయి ఉన్న ఆయనకి దేని మీద అధికారం? ఒక దేశం మీదనే అధికారం. ఈ దేశం మీద ఉన్నటువంటి అధికారి పక్క దేశం మీదకి వెళ్తే ఊకుంటారా? చెప్పాలి, మీరు రెస్పాండ్ కావాలి, అందరు ఇటే చూడాలా. ఈ భారతదేశం మీదనే అధికారి ఆయన. నేను భారతదేశమే కాదు ఇటలీని కూడా నేను పరిపాలిస్తా అంటే ఊకుంటారా? తెలంగాణ రాష్ట్రానికే ఈయన అధికారి. నేను తెలంగాణ మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ కానీ గుజరాత్ను కూడా నేనే శాసిస్తా అంటే ఊరుకుంటారా? చెప్పాలి, నోటితో చెప్పాలి, ఊరుకుంటారా? మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధికారి ఏ రాష్ట్రానికి అధికారి? ఈ రాష్ట్రానికే అధికారి. ఈ దేశానికి ఉన్న అధికారి ఏ దేశానికి అధికారి? మీరు చెప్పాలి, ఏ దేశానికి అధికారి? ఈ దేశానికే అధికారి. కానీ మనం ఆరాధిస్తున్న మన యేసయ్య దేనికి అధికారి అంటే సర్వాధికారి అయి ఉన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని పైనపడతాం. ఏ అధికారి అయి ఉన్నాడు ఆయన? సర్వాధికారి ఆయన. అంటే ఒక దేశం మీదనే కాదు, ఒక ప్రపంచం మీదనే కాదు, ఒక రాష్ట్రం మీదనే కాదు, ఒక జిల్లా మీద కాదు, ఒక మండలం మీద కాదు, ఒక గ్రామం మీద కాదు, కానీ ఈ సర్వం ఏదైతే ఉందో సృష్టి, దాని అంతటి మీద ఏమి ఇవ్వబడింది మన యేసయ్యకి? గట్టిగా చెప్పాలి, ఏమి ఇవ్వబడింది? అధికారం ఇవ్వబడింది. యేసు నామములో హల్లెలూయా, హల్లెలూయా, అధికారం ఇవ్వబడింది. అందుకే ఆయన ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వాక్యములో ఏమంటున్నాడు? అయితే యేసు వారి యొద్దకు వచ్చి ఏమంటున్నాడు ఆయన? పరలోకమందును, ఎక్కడ? ఒక్క భూమి మీదనేనా? ఎక్కడ అధికారం ఉందట? మొదటిగా పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏ అధికారం ఇవ్వబడింది ఆయనకి? పరలోకములో ఆయనే అధికారి, ఈ భూమి మీద ఆయనే అధికారి. ఏమండి, పరలోకము ఆయన ఆధీనంలోనే ఉంది, ఈ భూలోకము ఆయన ఆధీనంలోనే ఉంది. ఈ మధ్యాహ్న కాలంలో మనం ఏమనుకోవాలంటే సర్వాధికారి అయిన క్రీస్తు అనండి నాతో పాటు. సర్వాధికారి అయిన క్రీస్తు. ఒకసారి నేను చెప్తా మళ్ళీ నాతో పాటు. సర్వాధికారి అయిన క్రీస్తు, సర్వాధికారి అయిన క్రీస్తు. అందుకే ఆయనే చెప్పాడు కదా, మత్తయి సువార్త 25వ అధ్యాయము 18వ వాక్యంలో అన్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడింది. ఏమండి, సర్వాధికారి అయినటువంటి క్రీస్తుకి ఏటి మీద అధికారం ఉందో ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి, మార్కు సువార్త చూడాలి ఒకసారి. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని
మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి పక్షవాయువు గల వారిని చూసి పక్షవాయువు గల వారిని చూసి నీవు లేచి పరుపునెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అనను. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్దాం హల్లెలూయా. మన దేవుడు ఏ దేవుడు? సర్వాధికారి అయిన క్రీస్తు. చెప్పాలి నాతో పాటు, ఏ దేవుడు మన దేవుడు? సర్వాధికారి అయినటువంటి క్రీస్తుకి దేని మీద అధికారం ఇవ్వబడింది అని అంటే, మొట్టమొదటిగా పాపములు క్షమించగల అధికారి అయి ఉన్నాడు. ఏ అధికారి అయినా? మంచిగా చెప్పాల, పాపాలు క్షమించగల అధికారి. ఎక్కడ క్షమించాడయ్యా అనంటే, మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వాక్యంలో ఏమనుంది అని అంటే ప్రియులారా, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను. అసలు ఈ సందర్భం ఏంటి, ఏం జరిగింది అని అంటే ప్రియులారా, ఎప్పటి నుంచో పక్షవాయువు వచ్చి కాలు చేయి పడిపోయి ఒక వ్యక్తి మంచంలోనే కుమిలిపోతున్నాడు. కుటుంబం అంతా విచ్ఛిన్నం అయిపోయింది. మీరు జాగ్రత్తగా వినాలి. కుటుంబ యజమాని ఎవరైతే ఉన్నాడో ఆ మనిషి ఒకవేళ మంచాన పడితే ఆ కుటుంబం మంచిగా ఉండగలదా? ఉండలేవదు. పిల్లలకి సరైన ఆహారం లేదు, కుటుంబంలో సరైన పోషణ లేదు. ఇబ్బంది పడిపోతున్నటువంటి సమయంలో కుమిలిపోతుంది భార్య, పిల్లలు. ఆ పక్షవాయువు గలవాన్ని పొద్దున్న లేస్తే చూసి ఆయనకెక్కడ సేవలు చేయాలి, ఆ మనిషి ఆడమనిషి బయటికి పోయి ఏం సంపాదించుకొచ్చి ఈ పిల్లల్ని పోషించాలో తెలవక దిక్కుదోచని స్థితిలో ఆ కుటుంబం ఉండిపోయింది. అయితే పిల్లరా, ఆ పక్షవాయువు కలిగిన వాడిని యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చారు కొంతమంది. ఏమండి, ఈ రోజుల్లో జరిగేది ఏంటి అని అంటే, ఇదిగో యేసుక్రీస్తు నామంలో స్వస్థత ఉంది, యేసుక్రీస్తు నామంలో రక్షణ ఉంది, మీ పాపములు క్షమించబడతాయి, మీ రోగాలు స్వస్థపరచబడతాయి అని చెప్పటమే పెద్ద తప్పు అయిపోయింది. ఆ రోజుల్లో కూడా పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని, అయ్యా నీ పరిస్థితి అలా అయిపోయింది కదా, ఇదిగో యేసుక్రీస్తు అనేక మందిని స్వస్థపరుస్తున్నాడు, ఆయన నడుస్తుంటే రోగులు స్వస్థపడుతున్నారు, చనిపోయిన వాళ్ళు లేస్తున్నారు, అనేకులకి స్వస్థత కలుగుతుంది, ఇదిగో నీ కుటుంబం కూడా బాగుండాలని కొంతమంది దేవుని గురించి తెలిసిన వాళ్ళు యేసయ్యను అక్కడికి పట్టకొస్తే ఒక గుంపు ఉంది, ఆ గుంపు అంటుంది, మొట్టమొదట పక్షవాయువు కలిగిన వాడిని యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నీ పాపములు క్షమించబడినవి అన్నాడు. ఏమండి చెప్పాలి, ఏమన్నాడు? నాతో పాటు చెప్పండి. ఆయనేమో పక్షవాయువు వచ్చి ఆరోగ్యం బాలేక కాలు చేయబడిపోయి మంచాన పడి ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఆడ కూర్చోబెడితే యేసయ్య అన్న మాట ఏంటంటే, నీ పాపాలు. అది ఎప్పుడైతే ఈయన ఈ మాట చెప్పాడో అక్కడ ఉన్న కొంతమంది ఏమంటున్నారంటే, అసలు నీకు పాపాలు క్షమించే అధికారం నీకు ఎక్కడదయ్యా? అసలు పాపాలు క్షమించడానికి నువ్వు ఎవరివి? నీకెక్కడిది అధికారం అనంటే, ఆ రోజుల్లో ఉన్నటువంటి గుంపేంది అనంటే, ఎవడైనా పాపం చేసి వాడికి రోగం వచ్చి వాడు కుళ్ళి కుషించి వాడి కుటుంబము వాడి తరతరాలు అందరూ అట్టనే చచ్చిపోతే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది అన్నమాట. అలాంటి గుంపే యేసయ్య దగ్గరికి వచ్చి అంటుంది, నువ్వు చేసేది ఏంటి? దేవదూషణ చేస్తున్నావు, నువ్వు నీకు ఈ అధికారం ఎక్కడిది? నువ్వెందుకు పాపాలు క్షమిస్తా అంటున్నావు అని అంటే, అప్పుడు యేసయ్య మాట అంటున్నాడు, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారుడికి ఏమి ఇవ్వబడిందట? అధికారం కలదని మీరు తెలుసుకోండి. మొట్టమొదట మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నాకు అధికారం ఇవ్వబడింది నా తండ్రి ద్వారా, ఈ పాపములు క్షమించే అధికారం నాకే ఇవ్వబడింది అని చెప్పి ఏం చేశాడు? 11వ వాక్యంలో, పక్షవాయువు గలవాన్ని చూసి నువ్వు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అనెను. తక్షణమే, గట్టిగా చప్పట్లు కొట్టి చేస్తున్నామని మహిమపరచాలి. ఏమండి, కొంతమంది ఈ రోజుల్లో చెప్తా ఉంటారు, ఏమండి మీకు బాగా అయిద్దిలే కానీ ఒక 10 రోజుల్లో అవుతుంది, ఆ తర్వాత తగ్గపోతే మళ్ళీ రండి అని చెప్పేటోళ్ళు లేరా? కానీ ఇక్కడ యేసయ్య పక్షవాయువు కలిగిన వాడిని నీ పరుపెత్తుకొని ఎల్లుము అని చెప్పినా, చెప్పాలి అందరు నా పాటు, చెప్పినా తక్షణమే ఏం చేశాడు? పరుపెత్తుకొని, చెప్పాలి ఏం చేశాడు? వారి అందరి ఎదుట నడిచి
పోయెను వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యాలను ఎన్నడూ చూడలేదని చెప్పుకొని దేవుని మహిమపరిచారు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరచాలి. ఏమండి, యేసుక్రీస్తు వారి దగ్గరికి పక్షవాయువు కలిగిన వాడు నడుచుకుంటూ వచ్చాడా, మంచం మీద వచ్చాడా? నలుగురు ఎత్తుకొని వచ్చారు మరడలేని స్థితిలో. కానీ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు? చెప్పాలి. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు? నడుచుకుంటూ వెళ్ళాడు. ఎందుకు అని అంటే యేసుక్రీస్తు వారే అన్నాడు, నాకు సర్వాధికారం ఇవ్వబడింది అని అంటే సర్వాధికారి అయిన క్రీస్తుకి పాపములు క్షమించే అధికారము కలదు గనుక పాపముతో వచ్చిన రోగమును కూడా స్వస్థపరచగలిగిన అధికారం ఆయన దగ్గరే ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచాలి. ఏమండి, మొట్టమొదట ఏం చేశాడు? ఆయన పాపములు క్షమించి ఆ తర్వాత రోగాన్ని స్వస్థపరిచాడు. ఈ రోజుల్లో చాలా మంది అనేది ఏంటంటే నీ పాపాన్ని అట్టనే కప్పుకొని ఆయన మేము స్వస్థపరుస్తాం అంటున్నారు. పాపము పోయింది, రోగం పోయిద్దా? ఈ రోజున చాలా మంది క్రైస్తవ బిడ్డలు కూడా ఎత్తుక్కునేది ఏంటంటే పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాల్సిన స్థలానికి ఎవరు రావట్లే. పాపాలు కప్పుకొని పైన ఆరాధన చేయడానికే వస్తుండ్రు. అక్కడ పాస్టర్ గారు ఉండొద్దు, మేము ఏదో తెర మీద చూస్తాం, మా జాగాలో మేము వచ్చేస్తాం, ఆయన జాగాలో ఆయన ఉంటాడు, ఆయనకి ఫోన్పే కొడతాం ఎంతో కొంత, ఆ టెలికాలర్లు ప్రార్థనలు చేస్తారు, మాకు మంచిగానే ఉంటుంది. నేను మాత్రం రోజు ఏం చేస్తా? నా పాపం నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. అంటే పాపాలు ఉన్నప్పుడు దేవుడు క్షమిస్తాడా? స్వస్థపరుస్తాడా? అది జరిగేది కాదు. ఎప్పుడైతే ఒక పాపి తన పాపములు ఒప్పుకోవడానికి యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తాడో, ఎందుకు అని అంటే పాపములు క్షమించే అధికారం ఈ భూమి మీద ఒకే ఒక్కరికి ఉంది. ఆయనే మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచాలి. భూమి మీద ఆయనకు ఒక్కడికే ఇవ్వబడింది. అందుకే పక్షవాయువు కలిగిన వాడు అంతకు ముందు ఎప్పటి నుంచో సంవత్సరాల తరబడి మంచంలో ఉంటాడు. ఎవడన్నా బాగు చేయగలిగాడా? బాగు చేయలేదు. కానీ యేసయ్య పాపాలు క్షమించి రోగాన్ని స్వస్థపరిచాడు. అందుకే మొట్టమొదట ఆయన అన్న మాట ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి ఆయన్ని ఎగతాళి చేయాలనో లేకపోతే నవ్వులపాలు చేయాలనో, అసలు నీకు ఎక్కడిది అధికారం అని ఆయన్ని హెచ్చరి ఆటలు పట్టిస్తుంటే ఆయన అంటున్న మాట ఏంటంటే అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం ఉన్నది అని చెప్పిన ఆయన మౌనంగా ఉండా? ఏమంటే ఉన్నది అన్నాడు, చేసి చూపించాలి కదా. చేసి చూపించాడా లేదా? చేసి చూపించాడు. ఏ పక్షవాయువు కలిగిన వాడైతే వచ్చాడో వాడి పాపములు క్షమించాడు, వాడి రోగములు నయం చేశాడు. అందుకే ఇంకో మాట దాని కింద చూడండి ఒకసారి. లూకా సువార్త 7వ అధ్యాయం 48 చూడమ్మా. నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఎవరితో అన్నాడు ఈయన? ఒక స్త్రీతో అన్నాడు ఈ మాట. అమ్మా నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అనెను. ఏమండి, ఈ లోకంలో అమ్మా నీకున్న పాపాలు, మీరు ఎన్ని పాపాలు చేశారో పుట్టిన కాంచి, మీ పాపాలన్నీ తీసేసే సామర్థ్యం నా దగ్గర ఉందని ఈ రోజులో ఎవరైనా చెప్పగలరా? ఏ మనుషుడని చెప్పగలరా? చెప్పలేడు. ఎందుకు అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పాపం చేసేటోడే కాబట్టి, పాపం చేసేటోడు ఇంకొక పాపం చేసేవాడిని పాపం లేకుండా చేయగలడా? చెప్పాలి ఒకసారి నాతో పాటు, మీరు చేయగలడా? చేయలేడు. అందుకే యేసుక్రీస్తు వారే అన్నాడు, ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి దారి చూపించగలడా? ఇప్పుడు ఈడే గుడ్డోడు, ఈ గుడ్డోనికి ఇంకో గుడ్డోడు చేయి పట్టుకొని చిన్నగా పోతే ఇద్దరు ఏడపడతారు? ఏ తుంపల్లోనో గుంటల్లోనో పడతారు, బోర్ల బొక్కలు పడతారు ఇద్దరు. ఒక గుడ్డోని ఎవరు సరైన మార్గంలో నడిపించగలడంటే ఒక గుడ్డోడికి జీవిత కాలం అంతా గుడ్డితనం ఉన్నోడికి ఆ జీవిత కాలం అంతా కూడా మంచిగా కళ్ళున్నటువంటి వ్యక్తి తోడుంటేనే అతనికి ఏ అపాయం లేకుండా నడిపించగలడు. అట్లనే పాపములు క్షమించగల అధికారము నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అమ్మా అని ఆ స్త్రీతో చెప్పగలిగాడు యేసయ్య అనంటే ఆయనలో పాపము లేదు కనుక ఆయన పాపములు క్షమించగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఈ ఉదయకాల సమయంలో
వాక్యాన్ని వింటున్న దేవుడు, వాక్యాన్ని వింటున్న మనతో దేవుడు మాట్లాడుతున్న మాట, ఇదిగో సర్వాధికారి అయిన క్రీస్తు అయి ఉన్నాడు ఆయన. అంటే దేని మీద ఆయనకి సర్వాధికారం గలదు? పాపములు క్షమించగలిగిన అధికారము గలదు. పాపములు క్షమించేశాడు. ఎవరి అనంటే పక్షవాయువు కలిగిన వాడి పాపములు క్షమించి వాడిని స్వస్థపరిచాడు. పాపముతో పట్టుబడిన స్త్రీ యొక్క పాపములు క్షమించి ఆమెను మంచి మార్గంలో నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో మాట చూడండి ఒకసారి. మార్కు సువార్త 1వ అధ్యాయము 34వ వాక్యం. నానా విధమైన రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా చెప్దాం అందరం. హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. అయితే ప్రియులారా, సర్వాధికారి అయినటువంటి క్రీస్తుకి రెండవ అధికారం ఏమి ఇవ్వగలిగింది అని అంటే ఆయనకి రోగముల మీద అధికారము కలదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేని మీద అధికారం ఉంది? రెండోది దేని మీద అధికారము? చెప్పాలా, గట్టిగా చెప్పాలా. రెండోది దేని మీద అధికారం ఉంది ఆయనకి? రోగముల మీద. అందుకే ఇక్కడ చూస్తే మార్కు సువార్త 1వ అధ్యాయము 34వ వాక్యంలో ఏమనుందనంటే, ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరచి. ఏ రోగములట? చెప్పండి బిగ్గరగా. నానా అంటే ఒకటని కాదు, ఈ ఒక్క రోగమనే కాదు, ఈ పుట్టుకతో వచ్చిన రోగమనే కాదు, పాపంతో వచ్చిన రోగమనే కాదు, లేకపోతే ఏదో ఒకరి నుంచి ఒకరికి వచ్చిన అంటు రోగం అనే కాదు, కానీ నానా విధమైనటువంటి రోగములను క్షమించగలిగిన అధికారం ఉన్నది ఆయనకి. సర్వాధికారి అయిన దేవుడు. ఏమండి, ఈ రోజున రోగం లేనోడు ఎవడన్నా ఉండా? ఎవడు లేడు. ఖచ్చితంగా ఏదో ఒక రాగం ఉంటుంది. అది కోయల రాగమో గాడిద రాగమో ఏదో ఒక రాగం ఉంటుంది. అట్లనే ఏదో ఒక రోగం ఖచ్చితంగా ఉంటుంది. రోగం లేనోడు ఎవడు లేడు. ఈ ప్రపంచంలో ఎవడైనా సరే, ఎంత పెద్ద కోటీశ్వరుడైనా సరే, నాకు 100 కోట్ల ఆస్తి ఉందండి, నాకు 500 కోట్ల ఆస్తి ఉంది, లేకపోతే నా పిల్లల తరతరాలు కూర్చొని తిన్న తరగదు అని చెప్పిన వాడు నాకు ఏ రోగం లేదని చెప్పగలిగే ధైర్యం ఉందా? ప్రపంచంలో ఎవరికైనా ఉందా? లేదు. కాబట్టి ప్రతి ఒక్క రోగాన్ని కూడా స్వస్థపరచగలిగిన సామర్థ్యం ఎవరి దగ్గర ఉందయ్యా అనంటే మనం ఆరాధిస్తున్న యేసయ్య దగ్గర ఉంది. ఎందుకు అనంటే ఆయనకి రోగముల మీద అధికారం ఇవ్వబడింది. అందుకే ఇక్కడ ఏమనుందనంటే 34వ వాక్యంలో, ప్రియులారా మీరు గమనించండి, స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టి. ఏమండి, అనేకమైనటువంటి వెళ్ళగొట్టి. రోగాలతో పీడించబడుతున్నారు. ఆ రోజుల్లో అనేక మంది భేద స్థితిలో ఉండిపోయి వైద్యుల దగ్గరకు కూడా వెళ్ళలేనటువంటి స్థితిలో ఇంట్లోనే కుమిలిపోతూ కుంగిపోతూ ఆ రోగంతోనే కృషించిపోతున్నటువంటి వాళ్ళందరినీ కూడా యేసయ్య ప్రేమతో వారిని స్వస్థపరిచాడు. అందుకే ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, మత్తయి సువార్తలో కూడా 8:3లో, మత్తయి సువార్త 8:3 చదవండి ఒకసారి. అందుకాయన చెయ్యి చాచి వారిని ముట్టి నాకిష్టమే, నాకు శుద్ధుడివి కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టి రోగము. ఒకసారి మంచిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మరొకసారి మంచిది పిల్లరా. రోగముల మీద అధికారం కలదు ఆయనకి. రెండోది అనంటే పిల్లరా ఇక్కడ ఏమంటున్నాడు అనంటే, మరి 8వ వాక్యం 1 నుంచి చదవండి ఒకసారి. 8వ అధ్యాయం. ఇదిగో కుష్ఠిరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా
శుద్ధినిగా చేయవలెను. హల్లెలూయా హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా. హల్లెలూయా. చూడాలి నా వైపు ఒకసారి, హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎక్కడి నుంచి వస్తుండట? కొండ మీద చెప్పాలా ఎక్కడి నుంచి వస్తుండ ఆయన? కొండ మీద నుంచి కొండ దిగి వచ్చినప్పుడు. నాతో పాటు చెప్పండి, ఎక్కడి నుంచి చెప్పండి ఒకసారి నాతో పాటు, ఎక్కడి నుంచి? కొండ దిగి వచ్చినప్పుడు. కొండ దిగి వచ్చినప్పుడు ఈ కుష్ఠరోగి ఆయన దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు అంటే, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి. శుద్ధునిగా చేయ్యా. ఆయన కొండ దిగి వస్తుంటే మంచిగా వినాలి, మీరు మంచిగా వినాలి, ఇక్కడ చాలా మర్మం ఉన్నది. ఎట్లా అని అంటే, ఆయన కొండ దిగి వస్తుండగా కుష్ఠరోగి వచ్చి, కొండ అని అంటే కొండలు ఎక్కడ ఉంటాయి? ఊళ్ళో ఉంటాయా, ఊరు బయట ఉంటాయా? బయట అంటే ఆ రోజుల్లో కుష్ఠరోగుల్ని ఊళ్ళో ఉండనిచ్చేవాళ్ళు కాదు, ఊరు వెలుపలే ఉంచేవాళ్ళు. వాడు వచ్చిన రోగంతో కుమిలి చచ్చేదానికంటే ఆ రోగాన్ని బట్టి వీళ్ళు పెట్టే చిత్రహింసలకే చచ్చిపోయేవాడు. ఏమనంటే, నువ్వు పొలిమేర అవతలే ఉండాలి, ఏడికొస్తున్నావు, నీకు కుష్ఠరోగం ఉంది, నడువు అవతలకే అని చెప్పి హింసించేవాళ్ళు, గద్దించేవాళ్ళు. కనీసం వాడికి ఏదన్నా పరిస్థితి బాగలేదన్నా, ఒక ముద్ద అడుక్కుందామన్నా, కొన్ని మంచినీళ్ళు అడుక్కొని తాగుదామన్నా గ్రామంలోకి వస్తుంటే ఆ పొలిమేర దగ్గరే నువ్వు రావడానికి వీల్లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కొండ దిగి వస్తుండగా ఆ తక్షణమే కనిపెట్టిన కుష్ఠరోగి, ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం అనుకున్నటువంటి ఆ కుష్ఠరోగి వచ్చి అంటున్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యయ్యా. అయ్యా నీకు ఇష్టమైతేనే తండ్రి. ఎందుకో తెలుసా? ఈ ఊళ్ళోళ్ళకి ఎవరికి నేను ఇష్టం లేనయ్యా, నన్ను అందరూ వెలేశారయ్యా, నన్ను బయటికి పంపించేశారయ్యా, కనీసం కన్న వాళ్ళతో కూడా ఉండే పరిస్థితి లేదు, కట్టుకున్న భార్యతో కానీ తోడబుట్టిన అన్నదమ్ములతో కూడా, నా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళతో కూడా ఉండే పరిస్థితి లేదయ్యా, నీకిష్టమైతే తండ్రి. ఏమని అడిగాడండి? శుద్ధిని చేయమని. నీకిష్టమైతే అన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఒకసారి చదవండి అక్కడ ఆ మాట. అందుకు ఆయన చెయ్యి చాచి వారిని ముట్టి, నాకిష్టమే. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టాలి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొట్టు బిగ్గరగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడండి యేసయ్య? అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యయ్యా. నువ్వు ఈ కొండ దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను కనిపెట్టుకున్నా, నువ్వు గ్రామంలో తిరిగేటప్పుడు తెలుసు నీకు శక్తి ఉన్నదని, నువ్వు స్వస్థపరచగలిగిన సమర్థుడు అని, నిన్ను తాకితే నేను బాగుపడతానని తెలుసు. కానీ నాకు గ్రామంలోకి రావడానికి ఏమీ లేదు, నాకు అవకాశం లేదయ్యా, నన్ను రానియరు తండ్రి. అందుకే నువ్వు ఊరు వెలుపలకు వచ్చావు గనక ఆ కొండ దిగుతుండగా నీ దగ్గరకు వచ్చానయ్యా. నీకు ఇష్టమైతే అనగానే మనం ఆరాధిస్తున్న మన యేసయ్య అన్నాడు, నాకిష్టమే. ఏమండి, ఎవరు అనగలరండి ఈ మాట ఈ రోజుల్లో? ఎవరు అనగలరు? ఆ రోజుల్లో కుష్ఠరోగం ఉంటే ఊరు వెలుపలకు పంపారు. కానీ ఈ రోజున యేసుక్రీస్తును ఆరాధిస్తున్న వాళ్ళని, మంచి చెప్తున్నటువంటి వాళ్ళని మా గ్రామంలో వద్దు, మా మండలాల్లో వద్దు, మా జిల్లాలో వద్దు, మా రాష్ట్రంలో వద్దు, మా దేశంలో వద్దు అంటున్నారు. ఏమండి, ఆ రోజుల్లో రోగం ఉన్నది కాబట్టి బయటికి పంపారు. కానీ యేసుక్రీస్తుని ప్రకటిస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా రోగాలు తీసివేయగలిగిన సమర్థులు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచాలి. ఏమండి, రెండోదిగా దేని మీద అధికారం ఇవ్వబడింది ఆయనకి? చెప్పాలి, అందరు చెప్పాలి. దేని మీద? రోగం మీద అధికారం ఇవ్వబడింది. కనుకనే కుష్ఠరోగి వచ్చి ఆయనకి మొక్కిన తక్షణమే ఆయన అన్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము అన్నాడు. ఏమండి, స్వస్థపరిచాడండి, వదిలిపెట్టలేదు. ఆయన అడిగాడు, అయ్యా 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 అని బతిలాడుకొని మరి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. ఏమన్నాడు ఆయన? మళ్ళీ ఒకసారి చదవండి. అందుకు ఆయన చెయ్యి చాచి, అది మాట చదవండి ఒకసారి, వాడిని ముట్టి నాకిష్టమే నీ శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని భయపడతాం. ఏమండి, నాకిష్టమే అయ్యా. ఒకవేళ గ్రామస్తులందరూ ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు, ఒకవేళ వాళ్ళు కూడా ఒక రోజున ఈ కుష్ఠరోగిని వెలేసిన వీళ్ళకి రోగం రాదని ఏమన్నా నమ్మకం ఉందా? చెప్పాలి, ఉందా? ఏమన్నా? ఖచ్చితంగా ఏదో ఒక రోజు వీళ్ళు కూడా ఆ స్థాయికి వెళ్ళవలసిందే. కానీ వాళ్ళకున్నటువంటి గర్వాన్ని బట్టి
వాళ్ళకున్న డబ్బుని బట్టి, వాళ్ళకున్న ఆరోగ్యమును బట్టి. మీరు గమనించండి, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరికన్నా రోగం ఉంది అని తెలిస్తే వీడికి ఏ రోగం లేదన్నట్టుగా రోగం అని చూస్తే అరే రోగిష్టి డ్రాబాక్ అనే వాళ్ళు ఉన్నారండి, లేరా? అంటే ఒక రోజున ఖచ్చితంగా ఈ రోగమైన మరణమైన ఎవరినైనా విడిచిపెడతదా? ఈ భూమి మీద పుట్టిన వాడిని రోగము ఎప్పటిని కూడా భేదోన్ని మొదలుకొని కోటీశ్వరుని వరకు రోగం విడిచిపెట్టదు, మరణం విడిచిపెట్టదు. విడిచిపెడతదా? విడిచిపెట్టదు. నేను చావను అని విర్రవీగిన వాళ్ళు ఈ రోజున భూగర్భంలో కలిసిపోయారు. నాకు ఏ రోగం రాదు. ఎవరో కాదు, ప్రపంచాన్ని ఉర్రోతలూగించినటువంటి మైకేల్ జాక్సన్ 45 సంవత్సరాల వయసులో ఒక్క ప్రోగ్రాం చేస్తే కోట్లాది మంది జనం, కొంతమంది ఆడపిల్లలైతే ఒక్కసారి ఆయన్ని తాకి చచ్చిపోతే చాలనుకున్నటువంటి అభిమానులు ఉన్నటువంటి ఆయన ఒకానొక రోజున ఒక జబ్బుబడి మంచాన పడిపోయాడు. ఎంతమంది ప్రసిద్ధిగాంచిన డాక్టర్లు, వైద్యులు ఉన్నారో అంతమందిని పిలిపించుకొని మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నాకున్న డబ్బంతా మీకు ఇస్తాను, కానీ నన్ను మీరు బ్రతికించండి అని వేడుకున్నాడు, ప్రాధాయపడ్డాడు. కానీ చనిపోయాడు. బ్రతికాడా? 45 సంవత్సరాల వయసులోనే తన తనువుని చాలించేశాడు. ఒక్క ప్రోగ్రాం చేస్తుంటే మైకేల్ జాక్సన్ కనీసం ఆ ప్రాంతంలో పోలీసు వాళ్ళు కూడా జనాన్ని కంట్రోల్ చేయలేరు. అంత అభిమానులు ఉన్నటువంటి ఆయన ఏమండి, మరణానికి ఎవరైనా చుట్టాలా? తారతమ్యం ఉందా? వయసులో చిన్న పెద్ద తేడా ఉందా? అట్లనే రోగానికి కూడా లేదు. రోగానికి ఎవరు చుట్టాలు కాదు, వయసుతో సంబంధం లేదు. చిన్న పెద్ద ఎవడైనా సరే రోగం రావాల్సిందే, మరణం రావాల్సిందే. ఇవి రెండు తప్పవు. కానీ ఇదిగో ఆ రెండిటి మీద అధికారం కలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది మనం ఆరాధిస్తున్న మన యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఏమండి, మొదటిగా దేని మీద అధికారం ఇవ్వగలిగింది ఆయనకి? పాపములు క్షమించగలిగిన అధికారము. రెండోదిగా రోగముల మీద అధికారం ఇవ్వగలిగింది. మూడో మాట చదవండి ఒకసారి, మార్కు సువార్త 1వ అధ్యాయం 25వ వాక్యం. 25. దానిని గద్దింపగా అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వానిని విడిచిపోయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి ఒకసారి, హల్లెలూయా. ఎవరిల్లు? చెప్పాలి ఎవరిల్లు? 21వ వాక్యం చదవండి ఒకసారి, మార్కు సువార్త 1:21 చదవండి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలనే కాక అధికారము గల వాని వలె వారికి బోధించెను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. వారి జనసమూహం సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన వాడొకడుండెను. వాడు నజరేయుడగు యేసు నాతో నీకేమి, మమ్ము నశింపజేయకు వచ్చితివా? నువ్వెవరు? ఎవరంటారు ఈ మాట? ఆ మనిషిలో ఉన్న దయ్యం కేకేస్తుంది, దయ్యాలే అరుస్తున్నాయి. యేసయ్య ఎక్కడ బోధిస్తాడు అని అంటే ఆయన ఆ సమయంలో వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడుండెను. వాడు ఏడ కూర్చుండండి? చెప్పండి, ఏడ కూర్చున్నాడు? చర్చిలోనే ఉన్నాడు. కానీ ఏముంది వాడిలో? చెప్పండి, బిగ్గరగా చెప్పండి, ఏముంది వాడిలో? అపవిత్రాత్మ ఉంది. అన్ని బాగానే చేస్తాడు, అంత మంచిగానే ఉంటాడు, తింటాడు, తాగుతాడు, అందరితో తిరుగుతాడు. ఆదివారం కాగానే బైబిల్ సంఘాలు పెట్టుకొని మళ్ళీ ఆడికి పోతాడు, మందిరానికి పోతాడు. కానీ ఏముంది వాడిలో? దయ్యం బట్టి ఉన్నది వాడిని. అందుకే ఈ రోజుల్లో చూడాలి మీరు, చాలా మంది చెప్పుకుంటారు మేము క్రైస్తవులమే, మేము యేసుక్రీస్తు ప్రభులమే, మా తాతలు ముత్తాతల కాడ నుంచి యేసుక్రీస్తుని ఆరాధించిన వాళ్ళే అంటారు. కానీ వీళ్ళలో దయ్యం ఉన్నది. అందుకే వాడు యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నా, నేను చర్చికి పోతున్నా అంటాడు, మళ్ళీ తెల్లారి సినిమాకు పోతాడు. ఏముంది వీళ్ళలో? చెప్పండి, ఏముంది వీళ్ళు? పేరేమో ఏలియా పెట్టుకుంటాడు, పొద్దున్న లేస్తే సారా కొట్లేమట తిరుగుతుంటాడు. ఏముంది వీడిలో?
అపవిత్రాత్మ ఉంది. పేరుకు మాత్రం ఏలియానే. ప్రార్థన ఉంది అంటే ఈడే ముందు బైబిల్ పట్టుకొని పోయి కూర్చుంటాడు. రోజుకు 4 సిగరెట్ పెట్లు అయిపోచేస్తాడు. మళ్ళీ ఏముంది ఈడిలో? దయ్యం పట్టినవాడు. అందుకే ఇక్కడ ఏమైంది అని అంటే, ఇక్కడ చూస్తే ఆయన అంటుండ, ఆ సమయాన వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండెను. వాడు వాళ్ళలో ఉన్న దయ్యం కేకేస్తుంది, ఓ నజరేయుడైన యేసయ్య, మాతో నీకేం పని అయ్యా, ఇంకా నీ సమయం రాలేదు కదా, మమ్మల్ని నశింపజేయడానికి వచ్చినవా అని కాళ్ళు పట్టుకొని బతిలాడుకుంటుంది యేసయ్యని. ఏంటిది అది? చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. ఏంటిది అది? అపవిత్రాత్మ. నీవెవడివో, అజ్జదు ఒకసారి ఆ మాట, మమ్మల్ని నశింపజేయవచ్చితివా, నీవెవడివో నాకు తెలియను. నీవు పరిశుద్ధుడు అని కేకలు వేసాను. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఏమండి, దయ్యానికి యేసయ్య ఎవరో తెలుసు. అందుకే ఏమంటుంది ఇక్కడ, మంచిగా వినాలి, చిన్న ఇటు వినాలి ఒకసారి. ఏమంటున్నారు? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేక వేసను. ఈ రోజున ప్రజలకు తెలవట్లే ఎవరు అనేది యేసయ్య. ఏమండి, దయ్యాలకు తెలిసిపోయింది. అయ్యా నువ్వు ఎవరివో మాకు తెలుసు, మమ్మల్ని నశింపజేయడానికి వస్తున్నావా? నీవు దేవుని పరిశుద్ధుడవు, నువ్వు దేవుని కుమారుడవు, నువ్వు నజరేయుడైన యేసువు, నువ్వు మరణాన్ని జయించిన వాడవు, పునరుద్ధాన శక్తి కలిగిన వాడవు, నీ నామములో సమస్తము సాధ్యమే, సర్వాధికారి అయి ఉన్నావని దయ్యాలు ఒప్పుకుంటున్నాయి. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరచాలి. ఏమండి, ఎవరు ఒప్పుకుంటారు? అందుకే మూడోదిగా దేని మీద అధికారం ఇవ్వబడింది ఆయనకి? దయ్యముల మీద అధికారం ఇవ్వబడింది. దయ్యముల మీద, దయ్యాల మీద అధికారం ఇవ్వబడింది. అందుకే చూడండి, కొంతమంది చాలా హాస్పిటల్ తిరుగుతూ ఉంటారు కొన్ని రోగాలు వచ్చి. ఆ డాక్టర్ మందులు ఇస్తూనే ఉంటాడు, వేలకు వేలు డబ్బులు అయిపోతూనే ఉంటాయి, కానీ రోగం తగ్గిద్దా? ఇది ఎలా వచ్చిందయ్యా అంటే, కొన్ని పర్యాయములు మనం గమనించాలి. దయ్యాలు తెచ్చే రోగాలు కూడా ఉండక తప్పదు. ఆ దయ్యాలు తెచ్చేటువంటి రోగాల ద్వారా ఆస్తి నష్టమవుతుంది, ఆరోగ్యం నష్టమవుతుంది. ఇవన్నీ కూడా పోవాలి అని అంటే ఖచ్చితంగా యేసయ్య దగ్గరికి రాగలిగితే వాటిని స్వస్థపరచగలిగినటువంటి సామర్థ్యం యేసయ్యకు ఉంది. ఎలా ఉంది అని అంటే, దయ్యముల మీద ఆయనకి ఏమి ఇవ్వబడింది? అధికారం ఇవ్వబడింది. కాబట్టి పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న మనతో దేవుడే మాట్లాడుతున్నాడు. అందుకే నువ్వెవడివో మాకు తెలియను అని కేక వేసిన. అందుకు యేసు ఊరకొమ్ము, వాడిని విడిచిపోమ్మని దాన్ని గద్దింపగా. దయ్యం వాళ్ళలో నుంచి మాట్లాడుతుంది, అయ్యా నువ్వెవరివో మాకు తెలుసు, నీ శక్తి ఏంటో మాకు తెలుసు, నీ సామర్థ్యం ఏంటో నాకు తెలుసు అని అంటే కేక వేయద్దు, ఊరకుండటమే కాకుండా వాడిని విడిచి వెళ్ళిపోమ్మనగానే తక్షణమే విడిచిపెట్టి వెళ్ళిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాము. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా కానీ సర్వాధికారి అయిన క్రీస్తు తక్షణమే చేశాడు. ఎలాగంటే తక్షణమే పాపములు క్షమించాడు, తక్షణమే రోగిని స్వస్థపరిచాడు, తక్షణమే దయ్యములను వెళ్ళగొట్టాడు. కాబట్టి పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్నటువంటి మనతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, సర్వాధికారి అయిన క్రీస్తు మొదటిగా ఆయనకి ఏమి ఇవ్వబడింది? పాపములు క్షమించే అధికారం ఇవ్వబడింది. రెండోదిగా రోగములు క్షమించే అధికారము. మూడోదిగా దయ్యములను గద్దించి ఎల్లగొట్టే అధికారము యేసయ్యకి ఇవ్వబడింది. కాబట్టి పిల్లరా, ఒకవేళ పాపము చేస్తున్న స్థితిలో ఉన్న వ్యక్తి ఎవరైనా సరే దూరాన సమీపాన ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి సమయంలో ఉంటే, నజరేయుడైన యేసు నామములో ఆయన దగ్గరికి రాగలిగితే ఆయన పాపములు క్షమించగలడు, రోగములను స్వస్థపరచగలడు, దయ్యములను వెళ్ళగొట్టగలిగిన సామర్థ్యుడు నేను ప్రకటిస్తున్న నా యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈ వాక్యాన్ని వింటున్న మనందరితో దేవుడు మాట్లాడుతున్న మాట. కాబట్టి ఆయనకి పాపములు క్షమించుటకు అధికారము కలదు. అంటే సర్వాధికారి అయినటువంటి క్రీస్తు ఆయన ఒక భూలోకం మాత్రమే కాదు, పరలోకమును
భూలోకం మీద నాకు సర్వాధికారం గలదన్నాడు. సర్వాధికారి అయినటువంటి క్రీస్తు మన పాపములను క్షమించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైనా సరే మన రోగములు స్వస్థపరచడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. మనల్ని బట్టిన దురాత్మలను వెళ్ళగొట్టడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. మనం చేయాల్సింది ఏంటి అని అంటే, ఈ వాక్యాన్ని వింటున్న నువ్వు నేను మనం యేసయ్య దగ్గరికి రాగలిగితే అప్పుడు ఆయన మనల్ని క్షమిస్తాడు, స్వస్థపరుస్తాడు, దయ్యములను వెళ్ళగొడతాడు, మనల్ని మంచి జీవితం ఇస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.